విడిపినావు మెహరామణి ఇరిచ్చీలతో బాబా మెహరామణి ఇరిచ్చీలతో బాబా నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు प्रेम से भिक्षा दीजिए प्रेम से भिक्षा दीजिए అని ప్రతి పూట యాచించి దిన దినము గడిపి ప్రతి పూట యాచించి దిన దినము గడిపి నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు విత్తమున్న చేత బిచ్చమెత్తుచు బ్రతికి విత్తమున్న చేత బిచ్చమెత్తుచు బ్రతికి బీద సాదల కలసి ఉన్నదంతా ఒసగి బీద సాదల కలసి ఉన్నదంతా ఒసగి పరమాత్మవైయుండి పరమాత్మవైయుండి పాదయాత్రలు చేసి పరమాత్మవైయుండి పాదయాత్రలు చేసి ప్రేమావతరణము ఎల్లెడల వ్యాపింప ప్రేమావతరణము ఎల్లెడల వ్యాపింప నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి నీ ఇచ్చకే నిత్య సంతుష్టులై మనిన నీ ఇచ్చకే నిత్య సంతుష్టులై మనిన నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు ఆర్తితో నీరాక ఎదురు తెన్నులు చూచి ఆర్తితో నీరాక ఎదురు తెన్నులు చూచి క్షణముక యుగముగ విలపించు సాధకుల క్షణముక యుగముగ విలపించు సాధకుల సాదరమున కలసి సంతుష్టులను చేసి సాదరమున కలసి సంతుష్టులను చేసి దైవ ప్రేమను పంచి ధన్యులను గావింప దైవ ప్రేమను పంచి ధన్యులను గావింప నవజీవనము గడిపినావు బాబా నవజీవనము గడిపినావు బాబా నవజీవనం ఉన్నప్పుడు విధించారంట. అక్కడ ఏంటంటే కాళ్ళ చెప్పులు ధరించకూడదు. నెక్స్ట్ పైనుంచి మెడ నుంచి కాళ్ళ వరకు కూడా కఫ్ని పొడవాటి ధరించాలని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇత్తడి పాత్ర ఖచ్చితంగా ఉండాలి, ఒక జోలి ఉండాలి. ఆ జోలికి ఏంటంటే అరలుండి దాంట్లో రొట్టెలు వేరుగా, పొడిగా ఉండే పదార్థాలు వేరేగా, ఇలా వేరువేరుగా ఉండే గుడ్డ సంచి ఒకటి, అరలు ఉండే గుడ్డ సంచి ఒకటి పట్టుకోమన్నారు. అది ఏం చేశారంటే ఈ వస్తువులన్నీ కొనడానికి బజార్కి వెళ్ళాలి కదా, అలా వెళ్ళినప్పుడు వాళ్ళేమో స్త్రీలతో మాట్లాడడం కానీ స్త్రీలను తాకడం కానీ ఇలాంటివేవి కూడా చెయ్యొద్దని చెప్పారు. అంటే ధర్మసత్రాల దగ్గరికి వాటి దగ్గరికి లేదా ఎక్కడైనా ఫంక్షన్లు అవుతున్న వాటి దగ్గరికి ఇలాంటి వీటి దగ్గరికి వెళ్ళి మీరు భిక్ష స్వీకరించకూడదు. అలాగే పురుషులు ఖచ్చితంగా ఆడవాళ్ళని తాకకూడదు, ఇవన్నీ కూడా చెప్పారు. అది భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఏంటంటే హిందువులు మహమ్మదీయ ప్రాంతానికి వెళ్ళాలి, హిందువుల ప్రాంతానికి వెళ్ళాలి. అంటే గని ఏమో హిందువులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి భిక్షను అడగాలి,
ఆ భిక్షను అడిగినప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలి. మా అదే ఆడవాళ్ళైతే మాతా ప్రేమ్ సే భిక్షా దీజియే అనాలి. మగవాళ్ళైతే భాయి ప్రేమ్ సే భిక్షా దీజియే అని అడగాలన్నమాట. ఒక్కొక్కరు అదే ఇలా హిందువులు ముస్లింల ఏరియాకి, ముస్లింలేమో హిందువుల ఏరియాకి వెళ్ళి అడగమన్నారు. అలాగే కొట్ల దగ్గరికి, హోటల్స్ దగ్గరికి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి భిక్ష అడగొద్దన్నారు. 10 నుండి సాయంత్రం ఉదయం 10కి మొదలెట్టి సాయంత్రం 7 వరకు ఏది దొరికితే అది ఎవరెంత ఇస్తే అంత అది ఖచ్చితంగా తీసుకొచ్చి బాబా ముందు పెట్టాకే తినాలి. 10 నుండి సాయంత్రం అంటే టైమింగ్స్ గూడా అన్నమాట. అయితే ఇలా జరుగుతున్న సందర్భంలో ఏంటంటే ఒకరోజు నవంబర్ 22వ తారీఖున సాయంత్రం ఏం చేస్తారంటే గని గని పాడతాడన్నమాట. తమాషాగా అంటూ ఉంటారు. ఏంటంటే ఒక్క నిమిషం. నవజీవనం అంటే అర్థం ఇదే అని గని ఏమో వ్యంగ్యంగా అన్నమాట. అది పాడుతూ ఉంటారు. ఎలా పాడతారంటే రోజు చేసే పనులనే సమయం కాని సమయంలో చేయడం నవజీవనం. ఇబ్బందేమీ లేని చోట ఇబ్బందిని పుట్టించుకోవడమే నవజీవనం. సజావుగా సాగిపోతున్న పరిస్థితికి ఒక కుదుర్పునిచ్చి దాన్ని సాగదీయడమే నవజీవనం. ఇటువంటి విషయాలన్నీ కలిపితే నవజీవనం అని గని ఏమో వ్యంగ్యంగా మాట్లాడతారనమాట. అది అందరూ సభ్యులు విని అంటే ఆనందిస్తారు. కానీ బాబా దాన్ని విని అప్పుడు బాబా నవ్వేస్తారు. నవ్వేసి కానీ ఆ మాటల వల్ల నేను రాత్రంతా చాలా బాధపడ్డాను. గని మాటల వల్ల నాకు చాలా ఇబ్బందొచ్చింది. నేను అంటే నాకు నిద్ర పట్టలేదు అనేసంటారు. తర్వాత ఇంకో టీ కోసం గూడా గని కామెంట్ చేస్తారనమాట. ఈ టీ అంటే అది అది యాజ్ ఇట్ ఈస్‌గా చదువుతానండి అది. అంటే ఉదయం టీ కోసం ఉదా అంటే బ గని మాటలు నవజీవనం అప్పుడు గని ఎలా ఫీలయ్యారు అన్నది ఉదాహరణకి టీ తాగే సమయం అనుకోండి. ఎవరు నిద్ర లేవని సమయం ఉదయం 5 గంటలు. సాధారణంగా ఆ సమయానికి అందరూ చేసే హారతి, పూజాదికాలు, సంధ్యావందనం, కుస్తీ సాద్ర, నమాజ్ ఇవేవి మనకి లేవు. అయినప్పటికీ భగవంతుడు కూడా భయపడే ఈ ఎముకలు కొరికే చలిలో ప్రక్క మీద నుండి దొర్లుతూ, ముక్కుతూ, మూలుగుతూ, చలికి వణుకుతూ, దగ్గుతూ 4:30కే లేస్తాం. ఇదంతా కేవలం తెల్లవారు 5 గంటలకు ఈ చలిలో ఒక కప్పు టీ త్రాగి ఆనందించడానికే. ఒకవేళ ఉంటే ఒక చపాతీ కూడా తింటాం. నిజం చెప్పాలంటే దాన్ని విషాదంతో త్రాగే టీ అని కూడా పిలవచ్చు అని గని అంటే టీ కోసం గని అలా కామెంట్ చేస్తారనమాట. బాబా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. గానీ నిజంగా అంటే ఒకవేళ అది నిజమే అయితే గనక ఆ ఫీలింగ్ మనసులోంచి వచ్చుంటే గనక ఇది నవజీవన నియమాలకి విరుద్ధం. కాబట్టి ఇలాంటివేమైనా ఉంటే అది నవజీవన నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పి మీ అందరూ గూడా ఇది హాస్యంగా తీసుకుంటే సరే, లేదంటే మీ అందరూ గూడా దాన్ని తీవ్రంగా తీసుకొని విమర్శగా అయితే మాత్రం అది నవజీవన నియమాలను ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి బాబా చెప్పారనమాట. తర్వాత విలియం డాంకిన్ ఉన్నారు కదండీ! ఆహ్, ఎక్కడ అదే నవజీవనంలో విలియం డాంకిన్ ఉన్నారు కదా! ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన లండన్‌లో పుట్టారాయన. ఆయనేంటంటే 20 సంవత్సరాలప్పుడు ఆయన ఆహ్, 20 సంవత్సరాల వయసుండగా బాబాని లండన్‌లో చూస్తారు. చూసినప్పుడేమో నేను మీతో వచ్చేస్తాను అనేసి అంటారనమాట. ఆయన అందానికి ఆకర్షితుడయ్యి, ఆయన ప్రవచనాలకు ఆకర్షితుడయ్యి డాంకినేమో బాబాతో వచ్చేస్తానంటారు. బాబాతో వచ్చేస్తానంటే బాబా అంటారు ఆయన అప్పటికి డాక్టర్ చదువుతూ ఉంటారు. బాబా అంటారు, "నీ చదువు పూర్తయ్యాక నువ్వు నా దగ్గరకొద్దువు గాని" అని చెప్పి అంటారనమాట. అయితే ఈ డాంకినేంటంటే అన్ని బ్లూ బస్ యాత్రల్లోను, మస్తు పర్యటనలలో అన్నిట్లోని బాబాతో పాల్గొన్న మొట్టమొదటి యూరోపియన్ యాత్రికుడిన డాంకిన్. బాబాతో ఖచ్చితంగా ఉన్నారు. అయితే ఇంకా డాంకిన్ గురించి ఎక్కువ విషయాలు ఏమీ మనకి రాలేదు. కానీ డాంకిన్ చాలా ఎక్కువగా బాబాని ప్రేమించిన మండలి సభ్యుల్లో శాశ్వత మండలి సభ్యుల్లో ఒకరు అని బాబా చెప్పారు. ఈయన లండన్‌లో 1911లో జన్మించారు. ఆయన ఆయన డాంకిన్. ఆయన తండ్రి బైరాన్ డాంకిన్, తల్లేమో హ్మ్. ఆవిడ పేరు మర్చిపోయాను నేను. అయితే ఆవిడ ఫైన్ ఆర్ట్స్ టీచర్‌గా పనిచేసేదంట. ఆయన ప్యాకింగ్ డబ్బాలేవో తయారు చేసే కంపెనీ అనమాట. ఇలా వీళ్ళదుండేది. అయితే ఈ డాంకిన్ ఏంటంటే సహారా ఎడారిలో సాహస యాత్రలన్నీ చేసి అప్పట్లో పేపర్‌లో పేపర్‌లో గూడా వస్తుంది ఆయన నేము. సహారా ఎడారిలో ఒంటి మీద ఆయన ప్ర అదే యాత్రలేవో చేశారు ఎడారిలో. అది చాలా ఎక్కువగా అప్పట్లో దానికోసం హ్మ్. ప్రకటన చాలా ఎక్కువగా అంటే చాలా గుర్తింపొచ్చింది ఆయనకి. డాంకిన్‌కి.
తర్వాత ఆయన 1931లో దర్శించుకున్నారు బాబాని. 31లో కదా బాబా వెళ్ళారు. 31లో బాబా వెళ్ళినప్పుడు దర్శించుకుని వచ్చేస్తానంటే ఎంబీబీఎస్ పూర్తి చేసాక వద్దు గాని అంటే అప్పుడు 31లో బాబాని దర్శించుకుని వెంటనే వచ్చేస్తానంటే 1939కి బాబా డాంకిన్ దగ్గరికి వస్తానన్నమాట. అప్పటి నుండి కూడా అప్పటి నుండి కూడా బాబాతోనే ఉండిపోయారు. అక్కడ ఆస్తులన్నీ వదులుకునే వచ్చేసి బాబాతోనే 28 సంవత్సరాల వయసప్పుడు డాంకిన్ బాబా దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి అయితే మస్తుల కార్యక్రమంలో పాల్గొంటారు డాంకిన్ బాబాతో పాటు. ఆయన అంటారనమాట బాబాకి, ఇంత కార్యక్రమం చేస్తున్నారు కదా బాబా, ఈ కార్యక్రమాన్ని అంతా గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అని చెప్పి బాబా డాంకిన్తో అంటే, అది ఎవరో చేయడం ఎందుకు, నీకు ఆ సలహా నీకు ఆ ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని నువ్వే చెయ్యి అని చెప్పి డాంకిన్‌కి చెప్తారు బాబా. అలా చెప్పినప్పుడు అమ్మో! నేను చేయాలా? నాకంత రాదు బాబా. నాకసలు పుస్తకాలు రాయడం అది రాదు. నేనసలు మామూలుగా గూడా నేను రాయలేను. నాకు రైటింగ్ అది బావుండదు. అయినా నేను రాయలేను అనేసంటే, నేనున్నాను కదా! నీకెందుకు అని చెప్పి రాయమంటే 'ది వే ఫెరర్స్' అనే గ్రంథాన్ని మస్తుల కోసం మాత్రమే అది. మస్తుల కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా గూడా ఆ గ్రంథంలో డాంకిన్ బాబా రాయిస్తారు. దాన్ని తెలుగులో తాడిమేకి అక్బర్ కృష్ణ గారు దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేషన్ ఉంది. 'బాటసారులు' అనేదో పుస్తకం ఉంది. అది మంచి పుస్తకం. అదే మసులు కార్యక్రమం అంతా గూడా అందులో ఉంటుంది. అయితే నవజీవనంలో గూడా బాబాతో పాటు డాంకిన్ పాల్గొన్నారు. అయితే బా ఈ అంటే మామూలు పాత జీవితంలో ఉన్నప్పుడు డాంకిన్‌కి మిగతా వాళ్ళెవరికీ పడేది కాదంట. అంటే ఆయన పాశ్చాత్య దేశస్థుడు. మిగతా వాళ్ళందరూ మండలి సభ్యుల్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా మన ఇండియాలో ఉన్నవాళ్ళే. అప్పటికి. అయితే అతనికి ఎవరితో పడేది కాదు. షీలా ఒక్కతి మాత్రం తనకప్పుడు 12 సంవత్సరాలు. షీలా ఒక్కతి మాత్రం డాంకిన్‌తో చాలా క్లోజ్‌గా ఉండేదట. బాబా అనేవారట, "ఏంటి షీలాకి నీకు ఫ్రెండ్‌షిప్ భలే ఉంది మీ ఇద్దరి స్నేహం. నువ్వేమో పెద్దవాడివి, ఆ అమ్మాయేమో చిన్నది. మీ ఇద్దరి స్నేహం బావుంది" అని అనేవారట. అయితే ఈ డాంకిన్ ఏంటంటే ఆయనకున్న గదిని ఒక ప్రయోగశాలలా ఉంచుకునేవాట ఆయన. సైన్స్ ఇవేవో అంటే సైన్స్ ప్రయోగశాల ల్యాబ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉండేదిట. అన్నీ ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండేవారంట డాంకిను. అలా ఒకసారి ఏమవుతుందంటే అందులో ఏదో పొరపాటు జరిగి ఏదో పేలిపోవడం ఏదో జరుగుతుందనమాట. అలా జరిగినప్పుడేమో ఆ గదంతా గూడా టెస్ట్ ట్యూబ్ ఏదో పగిలిపోతుంది. ఇంకా పగిలిపోయి డాన్, షీలా ఇద్దరు అక్కడే ఉంటారు ఆ గదిలోనే. వాళ్ళ మొహాలేమో బొగ్గు పులుసు బావిలా మారిపోతాయన్నమాట. అంటే అది పొగకి అలా నల్లగా అయిపోతాయి. పాద్రి వచ్చి ఇదంతా చూసి తిట్టి, "నీకు నీ పని నేను బాబాకి చెప్తాను. నువ్వన్నీ ఇలాగే చేస్తున్నావు. గదిని పాడు చేసేస్తున్నావు." పాద్రికి, డాంకిన్‌కి ఒక్క నిమిషం కూడా పడేది కాదంట. మిగతా వాళ్ళతో కూడా ఆయనకి పడేది కాదు. కానీ అంటే ఆయన ఎవరితోని తగువులాడడం కాదు గానీ, పాద్రికి, డాంకిన్‌కి అస్సలు పడేది కాదంట. కంప్లెయింట్ ఇస్తాను నీ మీద అంటే, బాబా అది అక్కడ అంటే వాళ్ళిద్దరికీ పడకపోవడం వల్ల. కానీ షీలాతో మాత్రం మిగతా అందరికన్నా షీలాతో మాత్రం క్లోజ్‌గా ఉండేవారతను. అయితే బాబా హ్మ్. బాబా దేహం చాలించినప్పుడు అందరూ గూడా మండలి సభ్యులందరూ గూడా చాలా బాధపడ్డారు. ఎవరికైనా ఆ సందర్భంలో బాధొస్తుంది. కానీ డాన్‌కిన్ మాత్రం అంటే ఆయనకి డాక్టర్‌గా బాబా బాధని ఆయన చూసారు గాబట్టి, ఆయనసలేం తెలియకుండా ఈ బాధల నుంచి బాబాకి విముక్తి కలిగింది. ఇంత నరకాన్ని బాబా చూసారు. కాబట్టి ఈ బాధల నుంచి విముక్తి కలిగింది అనే అనుకున్నారు తప్పించి ఆయన బాధపడలేదంట బాబా. ఆయన 1969 జనవరి 31ని బాబా దేహం త్యజించారు. ఈయన ఆగస్ట్‌లో ఆయన బాబాలో ఐక్యమయ్యారు. అదే ఇయర్ 1969 ఆగస్ట్‌లో ఐక్యమయ్యారనమాట. అయితే బాబా కోసం ఆయన చాలా రాసుకున్నారట. బాబాతో ఆయన అనుబంధం చాలా మండలి సభ్యులందరిలో గూడా చాలా గొప్పవాడు అని బాబా బాబా చెప్పారు డాంకిన్ కోసం. వాళ్ళిద్దరి బంధం ఎంతంటే ఆయన 39లో కదా వచ్చేసారు. బాబా 69లో బాడీ డ్రాప్ చేశారు. అంటే 30 సంవత్సరాలు ఇంచుమించుగా డాంకిన్‌తో ఆహ్, వైద్యునిగా, మండలి సభ్యునిగా అన్ని 30 సంవత్సరాలు బాబాతో ఉన్నారు డాంకిన్. అంతరంగిక మండలి సభ్యుడు మ అని డాంకిన్‌ని బాబా చెప్పారనమాట. అంతరంగిక మండలి సభ్యుడు చాలా గొప్పవాడు డాంకిన్ అని బాబా చెప్పారు. అయితే ఇది డాన్సింగ్ కోసం చెప్పుకోవాలి. నెక్స్ట్ అబ్దుల్ గని మున్సిఫ్ ఉన్నారు కదండీ! అబ్దుల్ గని మున్సిఫ్ ఏంటంటే చిన్నతనం నుండి బాబా స్నేహితుడు. ఇది నవజీవనంలో పాల్గొన్నవాడే గని మున్సిఫ్ కూడా. చిన్నతనం నుంచి బాబా స్నేహితుడనమాట. అలా వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే. గని వాళ్ళ ఇల్లు
బాబా ఇల్లు కూడా పూనాలో పక్కపక్కనే. బాబా గనీని మోటా మోటా దోకా అని, అంటే పెద్ద తలకాయి, గని గని తల చాలా పెద్దదిగా ఉంటుందిట. అందుకు మోటా దోకా అని పిలిచేవారు. అది నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. కానీ అదే ఖచ్చితంగా. అంటే పెద్ద తల ఉండడం వల్ల అలా పిలిచేవారంట బాబా అతన్ని. అయితే ఆహ్, గని ఏంటంటే కొంచెం హాస్యచతురుడు. అన్నీ అతను చేసే పనులన్నీ గూడా, ఒకవేళ ఏ తప్పు చేసినా గూడా అది అంటే అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి దాన్ని హాస్యంగా హాస్యంగా మార్చేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే చాతుర్యం గనిలో ఉందనమాట. అయితే గని ఏం చేస్తారంటే చాలా మంచి శిష్యుడు గని. కాదనడానికి ఏం లేదు. మండల సభ్యుల్లో మంచివాడు. కాపోతే మనసు చాంచల్యం అవుతేనేవండి, ఇంకేమైతేనేవండి, ఆయనకి హాస్యచిత్తుడుగా ఉండబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పును గూడా తప్పించుకునేవారు. ఆ చాకచక్యం వల్ల. అయితే ఒకసారి ఏం చేస్తారంటే ఆయన వ్యాపారంలో నష్టమొస్తుంది గనీకి. ఆయన హోమియోపతి డాక్టర్‌గా చేస్తారు. తర్వాత జిల్లా మెజిస్ట్రేట్‌గా చేస్తారు. అవన్నీ అయిపోయాక వ్యాపారం చేస్తారనమాట. ఆ వ్యాపారంలో నష్టమొస్తుంది. నష్టమొచ్చినప్పుడేంటంటే, బాగా నష్టమొచ్చి ఎవరైతే ఈయనకు అప్పిచ్చాడో ఆయన ఆస్తులన్నీ గూడా తీసేసుకుంటాడు. గని ఆస్తులన్నీని. తీసేసుకుంటే గనీకి విరక్తొచ్చి ఇంక చచ్చిపోదామన్న ఉద్దేశంతో లోనావాలాలో ఓ చెరువు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఫుల్‌గా తాగేసి వెళ్తాడంట గని. వెళ్లి అక్కడ కూర్చొని అందరి దేవుళ్ళని తిడతాడంట. మెహర్ బాబాతో సహా అందరి దేవుళ్ళని తిడతాడు గని. తిట్టి ఇంక తాగేసున్నాడు కదా! చెరువు గట్టున కూర్చోవడం వల్ల పడుకుండిపోతాడనమాట ఆయన. నిద్ర పట్టేస్తుంది. నిద్ర పట్టేస్తే అప్పుడు బాబా కార్‌లో అటుగా వెళ్తూ గనీని తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు రాత్రే ఏమవుతుందంటే, ఎవరైతే ఈ ఆస్తుల్ని తీసుకున్నాడో మార్వాడి ఎవరైతే ఉన్నారో ఆయన్నెవరో చంపేస్తారనమాట. గనీకి బాబా చెప్తారు. "నువ్వు ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు మీ ఎట్ పిస్టల్ పాయింట్" అని బాబా చెప్తారనమాట ఒకసారి. అది గుర్తుకొస్తుంది. అది మర్నాడు పేపర్‌లో వస్తుంది. మర్నాడు ఈయన్ని అరెస్ట్ చేయడానికొస్తారు పోలీసులు. కానీ అప్పుడు చెప్తారు బాబా, "నీ నీకు నేను 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 నిన్ను తీసుకొస్తాను ఖచ్చితంగా. నీకు ఎప్పుడైతే శిక్ష పడుతుందో ఆ సమయంలో నిన్ను తీసుకొస్తాను" అన్న అర్థం వచ్చేలా బాబా మాట్లాడతారనమాట గనీతో అప్పుడే ఒక సందర్భంలో. అది ఇప్పుడు గనీకి గుర్తుకొస్తుంది. అవును, బాబా అప్పుడు అలా అన్నారు కదా! అంటే బాబా సాక్ష్యం చెప్తారు. నిన్న రాత్రి నా దగ్గరే ఉన్నాడు. స్పృహ తప్పి పడిపోయి నా దగ్గర ఉన్నాడు గని అని చెప్పడం వల్ల ఆ శిక్ష నుంచి తప్పించుకుంటారు. లేపోతే ఆయనకి ఉరిశిక్ష పడుండేది. ఆయనకి గనీకి హత్యానేరం కింద. అయితే విధేయత ఎలా ఉంటుంది గనిది అంటే, గని సిగరెట్స్ చాలా ఎక్కువగా తాగేవారంట గని. అప్పుడు బాబా ఏమో ఈ మండల సభ్యులు ఇదంతా కంప్లెయింట్ ఇవ్వడం వల్ల బాబా దగ్గరికి అది వెళ్లి బాబా చెప్తారు. "నువ్వు రోజుకి 5 సిగరెట్సే కాల్చాలి" అని చెప్తారనమాట. 5 సిగరెట్సే కాల్చాలి అంటే గని ఏం చేస్తారంటే, ఒక ప్యాకెట్ కలిపి ఒక సిగరెట్‌గా తయారు చేసుకొని, అలా మొత్తం 5 ప్యాకెట్లు తీసుకొని 5 సిగరెట్స్ తయారు చేసుకొని తాగుతూ ఉంటారనమాట. ఈ విషయం బాబా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి, "ఏమిటి నువ్వు ఏదో చేస్తున్నావంట" అని అడిగితే, "బాబా మీరు సిగరెట్ సైజ్ నాకు చెప్పలేదు కదా! అందుకే నేను పెద్ద అదే కొన్ని సిగరెట్స్ కలిపి నేను పెద్దది తయారు చేసుకొని కాలుస్తున్నాను. మీరు సైజ్ చెప్పలేదు కాబట్టి" అనేసంటే, బాబా అతన్ని సమయస్ఫూర్తిగా మెచ్చుకొని ఇంకా అది విడిచిపెట్టేస్తారనమాట. సరేలే కాల్చుకో, నువ్వు సిగరెట్స్ కాల్చుకో అని విడిచిపెట్టేస్తారు. గనీకి మాంసాహారం గూడా చాలా ఇష్టమంట. కానీ బాబా దగ్గర మాంసాహారం అయితే మానేస్తాడు గానీ, సిగరెట్స్ కాల్చడం మాత్రం మానలేడు. ఇంకా చన్నీళ్ళ స్నానం అన్నమాట. గనీకి చన్నీళ్ళ స్నానం కాదు, అసలు స్నానం చేయడమే అలవాటుండదట. చాలా వారానికి ఒక్కసారో, 2 సార్లు స్నానం చేసేవారంట గని. అలాంటిది నవజీవనంలో రోజు తెల్లవారుజామునే లేచిపోయి స్నానాలు చేయాలి. ఎప్పుడైనా బాబా ఆశ్రమంలో మండలిగా బాబా దగ్గరున్నప్పుడు చన్నీళ్ళ స్నానం ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే గని బాత్రూమ్‌లోకి వెళ్లి గోడలు తడిపేవారట. పాటలు పాడుకుంటూ, వణుక్కుంటూ. అంటే గని స్నానం చేస్తున్నారు అని బయట వాళ్ళందరికీ తెలియడం కోసం, ఆ స్నానం చేస్తున్నప్పుడు తలేస్తే వణుకు ఎలా వస్తుందో అలా విచిత్రమైన శబ్దాలన్నీ చేస్తూ ఆయన స్నానం చేసేవాడంట. స్నానం చేయడం కాదు, గోడలను తడిపేవారు. అయితే ఇది కొంతమంది మండలి వాళ్ళు గమనించి, మనం ఎప్పుడంటే మెండుకుంటాం గదా! వాళ్ళు గబగబా వెళ్లి బాబాకి చెప్పేస్తారు. అయితే బాబా వచ్చి ఒకసారి సడెన్‌గా వచ్చి తలుపు తీసి చూస్తారనమాట. గని స్నానం చేయకుండా గోడలను తలపడం. అప్పుడు అవతారుడే గనికి చన్నీళ్ళతో స్నానం చేయించాడంట. ఎంత అదృష్టవంతుడో నిజంగా గని. చన్నీళ్ళ స్నానం బాబా చేయించారాయనకి. అయితే ఇంకోసారి ఏమవుతుందంటే నవజీవనంలోనే బాబా చాలా సీరియస్‌గా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అంటే అప్పుడు వర్క్ అది ఎక్కువగా ఉంటుంది.
అంటే మానసికంగా, శారీరకంగా కూడా బాబా అలసిపోయారు. ఎందుకంటే రోజుకి 20 కిలోమీటర్ల నడక ప్లస్ తిండి లేకపోవడం, ఉన్న రోజు తినేవారు, లేని రోజు లేదు. అలాంటి సందర్భంలో గని ఏదో పని చేస్తాడనమాట. ఏం చేస్తారు అన్నది కాదు. ఏదో బాబాకి కోపం తెప్పించే పని చేస్తారు. కోపం తెప్పించే పని చేస్తే బాబా అంటారు, "నువ్వు వెంటనే నా దగ్గర నుంచి వెళ్ళిపో" అని చెప్పి గనీని చాలా కోపంగా తిడతారు. తిట్టేసరికి గని గబగబా వెళ్ళి బట్టలన్నీ సర్దేసుకుంటారు. సర్దేసుకొని బాబా దగ్గరికొస్తారు. వచ్చి, "బాబా నేను వెళ్ళిపోమన్నావు వెళ్ళిపోతాను. కానీ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వేమో నన్ను నా మొహం నీకు చూపించొద్దన్నావు. నేనెక్కడికి వెళ్ళాలి? నువ్వు లేని ప్లేస్ ఎక్కడుంది చెప్పు. అక్కడికి వెళ్తాను" అని అమాయకంగా అడుగుతాడు. నిజమే కదా! అంతలా ఆలోచిస్తే బాబా లేని ప్లేస్ అంటూ ఏం లేదు. ఇప్పుడిక్కడున్నారు. బాబా అన్ని చోట్ల ఉన్నారు. మనకన్నిట్లోని కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తారు. నిన్న మబ్బుల్లో బాబా కనిపించారంటే అది మనకి కనిపిస్తారు, ఎక్కడైనా బాబా కనిపిస్తారు. అదే ఖచ్చితం. అది ఇక్కడ కనిపించాలి, అక్కడ కనిపించాలని ఏం లేదు. మనం అలాగే ఆలోచిస్తుంటాం కాబట్టి మబ్బుల్లో బాబా ఏంటి, వెంటిలేటర్‌లో బాబా ఏంటి, ఎక్కడైనా కనిపిస్తుంటారు. అలాగా "నువ్వు లేని ప్లేస్ ఎక్కడుంది బాబా? నేను నీ మొహాన్ని చూపించకుండా నేనెలా ఉండగలను? నువ్వు లేని ప్లేస్ ఎక్కడుందో చెప్పు, అక్కడికి వెళ్తాను" అని అడుగుతారనమాట. అప్పుడు బాబా నవ్వేసి సరేలే అని అక్కడికి ఆ కోపం చల్లారిపోతుంది. అంటే వాళ్ళతో ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎంత బాధలు పడ్డా, ఎన్ని పరీక్షలు పెట్టేవారో బాబా, ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎంత బాధపడ్డా, ఎంతగా నడిచినా బాబా గూడా అలసిపోయారు. చాలా అలసిపోయారు. చాలా ఇంక ఎంతంటే నవజీవనం అంతా గూడా అలసట, నిరాశ, నిస్పృహ అన్నీ ఇంకా ఇవన్నీ ఉన్నా గూడా వాళ్ళు నవజీవనాన్ని 2 ఇయర్స్ బాబాతో పాటు వాళ్ళు ఆచరించారు. వాళ్ళెంత ఉన్నతమైన ఆత్మలు గాబట్టి అవి ఆచరించగలిగాయి. బాబాతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది వాళ్ళకి అందరికీ గూడా. అంటే హ్మ్. ఇప్పుడు ఒక విషయంలో రానోగెల్లి అన్నారు. అంటే మండలి సభ్యులంటే అక్కడున్న వాళ్ళే మండలి వాళ్ళంటే వాళ్ళే మండలి వాళ్ళు కాదు. ఎవరైతే బాబా చెప్పినట్టు నిస్వార్థంగా ఉండి, నిస్వార్థంగా సేవ చేస్తూ, కామక్రోధ లోభమోహములకు లొంగకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిధిలోకి వస్తారు. వాళ్ళందరూ కూడా మండలి సభ్యులే అని రానోగెల్లి చెప్పారు ఒక సందర్భంలో. కానీ మనకి అంత అర్హత బాబా ఇవ్వలేదు. అంటే మనకి జన్మజన్మల బంధం బాబాతో ఇలా ఇంతవరకే ఉందేమో. ఇక మీదట ఇంకా ఉండాలి అని ప్రార్థిస్తూ బాబాని ప్రార్థిస్తూ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అందరికి. గౌరీ గారు హారతి పాడండి. గౌరీ గారు ఉన్నారా? పాడండి జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మారుది వెలిగించుము. కామ క్రోధముల మది తొలగించుము. ప్రేమ జ్యోతి మారుది వెలిగించుము. కామ క్రోధముల మది తొలగించుము. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభు మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మది పలికించుము. నీ దివ్య రూప